అందరు నమస్తే అండి. ఎక్కడైనా గవర్నమెంట్ మారుతుంది అంటే కొన్ని కొన్ని వర్గాల్లో కొన్ని కొన్ని సామాజిక వర్గాల్లో కానీ కొన్ని కొన్ని ఈ పరిస్థితుల పరంగా కానీ కొంచెం భయం అనేది ఒకటి ఉంటుంది. ఏ దేనిలో ఏ రూల్ మారుస్తారో, మళ్ళీ ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుందో అనే భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అదే భయం మన ఏపీలో కూడా ఉంది. అంటే భయపడాల్సిన విషయం అయితే కాదు, కొంచెం తిరిగితే పని అయిపోతుంది. కాకపోతే ఎందుకు తిరగాలి అనేది నా ప్రశ్న. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందండి. క్యాస్ట్ ఇన్కమ్ మీద గత ప్రభుత్వంలో సీఎం గారి బొమ్మ ఉండేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక దాని మీద లోగో మార్చిందండి. ఓకే, 2019లో ఎవరైతే క్యాస్ట్ ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళకి 2024 వరకు అవకాశం ఉంటుంది యూస్ చేసుకోవడానికి. 2024లో కొత్తది తీసుకోవాలి, అవును కదా. 2024లో కొత్తది ఎవరైతే తీసుకుంటారో, సపోజ్ 2024 ఫిబ్రవరితో అయిపోయింది. ఫిబ్రవరిలో తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఎవరైతే ఎలక్షన్స్ అప్పటికి అవ్వలేదు కాబట్టి ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వాళ్ళ బొమ్మే వస్తుంది, అవునా. గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారాక ఏపీ లోగోతో ప్రింట్అవుట్ ఇస్తున్నారు, ఓకేనా. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కాకుండా ఏపీ లోగోతో మరి ఇంకొక సర్టిఫికేట్ తీసుకుని ప్రింట్అవుట్ ఇస్తున్నారు. కానీ ఆ ప్రింట్అవుట్ చెల్లట్లేదు. 2024 ఫిబ్రవరిలో ఉంది కదా, సో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది కదా అని అన్నిటికీ ఆ సర్టిఫికేట్ చెల్లట్లేదు. ఆ క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో చెల్లట్లేదు. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమంటున్నారు క్యాస్ట్ని, ఇన్కమ్ని, అవునా. క్యాస్ట్కి ఎప్పుడైనా మనకి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఇన్కమ్కి ఉంటుంది. ఇన్కమ్ 5 years ఒకసారి మార్చుకోవాలి మనం, ఓకేనా. 2024 ఫిబ్రవరిలో ఒక అతను క్యాస్ట్ ఇన్కమ్ తీసుకున్నాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి లోగో వచ్చింది. ఆ లోగో వచ్చినప్పుడు 2024 మే నెల ఎలక్షన్ జరిగింది, జూన్లో గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆ లోగో తీసేసి ఏపీ లోగో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి లోగో తీసేసి. ఏంటి అయితే ఎవరైతే ఫిబ్రవరిలో సర్టిఫికేట్ తీసుకున్నాడో అతను మళ్ళీ జూలైలోనో ఆగస్టులోనో సచివాలయానికి వచ్చి కొత్త సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంట. అప్లై చేసుకుంటూ ఉంటే ఎలాగా, ఈ సర్టిఫికేట్ ఎలా అయితే వెళ్ళి సచివాలయంలో ప్రింట్అవుట్ తీసుకున్నాడు అలా కాదు, మళ్ళీ అన్ని అప్లికేషన్కి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఇచ్చి విఆర్ఓతో సంతకం చేయించుకొని, సచివాలయం నుండి విఆర్ఓతో సంతకం చేయించుకొని, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు సంతకం చేయించుకొని తీసుకొచ్చి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీలో ఇస్తే వాళ్ళు మళ్ళీ సచివాలయానికి పంపిస్తారంట. ఒక క్యాస్ట్ సర్టిఫికెట్కి, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్కి ఆఫ్టర్ ఆల్ ఒక లోగో కోసం ఈ రకంగా తిప్పడం న్యాయమేనా చెప్పండి. ఆయన బొమ్మ ఉండడం తప్పే, ఆయన బొమ్మ వేసుకున్నాడు, దాన్ని తప్పు పడదాం, దాని గురించి మరో వీడియో చేస్తాను నేను. కానీ వీళ్ళేం అడగలేదుగా మీకు బొమ్మ వేసి ఇవ్వమని. అంటే రాష్ట్రంలో 5 కోట్ల మందికి క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే ఆ 5 కోట్ల మంది కూడా మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటే 5 కోట్ల మంది కూడా మార్చుకోవాలా? 2-3 నెలలకు గవర్నమెంట్ మారిపోగానే మళ్ళీ మార్చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు తిరగాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎవరో ఒకరిని పట్టుకొని తిరగాలి. ఈ విధానం మారాలండి. సరే, మీకు బొమ్మ అంటే ఇష్టం లేదండి, కొత్తగా ఎంతసేపు అనండి, బొమ్మ ప్లేస్లో లోగో మార్చేయండి, మళ్ళీ సచివాలయం డౌన్లోడ్ చేసుకోమనండి, చేసుకుంటారు, అయిపోతుంది. లేదంటే ఏమైంది, బొమ్మ ఉంటే ఉండనివ్వండి, జస్ట్ సర్టిఫికేటే కదా, అదేం రోజు రోడ్డు మీద వేసుకొని తిరిగేది కాదు కదా, రోజు చూపించుకునేది కాదు కదా. ఆ సర్టిఫికేట్కి ఏముందండి, ఆ సర్టిఫికేట్ మీరు ప్రభుత్వంలో 100 రూపాయలు ఖర్చు అయింది, ఈ ప్రభుత్వంలో కూడా 100 రూపాయలే ఖర్చు అవుద్ది దానికోసం మళ్ళీ, అంతే కదా. ఆ సర్టిఫికేట్ వాళ్ళేమో ఫ్రీగా ఇవ్వలేదు, మీరేం డబ్బులకి ఇవ్వట్లేదు లోగో మార్చేయడానికి. సరే, వాళ్ళేమో డబ్బులకి ఇవ్వలేదు, మీరేమో ఫ్రీగా ఇవ్వట్లేదు కదా లోగోలు మార్చేయడానికి. ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు. తిరగలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు ఓట్లు వేసినప్పుడు మరి ఆ ఓట్లు వేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దీంతోనే సర్టిఫికేట్ ఇన్కమ్ క్యాష్ తీసుకున్న వాళ్ళు ఓటు వేశారు కదా, మరి వాళ్ళు ఓటు యూస్ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు కూడా మనం తిప్పడం ఎంతవరకు భావ్యమండి. పూర్తిగా అంటే ఒక పక్షం, ఒక ఏంది ఎలా ఉందంటే, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నాయి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసేయాలి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసి ఆ గవర్నమెంట్ రాగానే తీసేయాలి. ఇలా చిన్న చిన్న వాటికి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎంతవరకు సమంజసం అది.
అది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు 2023లో ఒకటి సర్టిఫికేట్ తీసుకున్నాడు అంటే 2024 గవర్నమెంట్ వచ్చింది అంటే, గవర్నమెంట్ మారింది అంటే, ఆ 23ది 27 దాకా టైం ఉంటుంది కదా, చల్లనివ్వండి, తర్వాత మళ్ళీ ఇవ్వండి. లేదంటారా, లోగో మార్చేసి రీప్రింట్ ఇవ్వండి, మళ్ళీ అప్లై చేసుకోవాలనే కాన్సెప్ట్ తీసేయండి. అలా చేస్తేనే బాగుంటుందండి. మళ్ళీ అప్లై చేసుకోవాలి, తిరగాలి అంటే ఎంతమంది తిరుగుతారండి? దానికోసం ప్రత్యేకించి తిరగాలండి, ఒక రోజులో అయ్యే పని అండి ఒక్కోసారి. అంతా ఆన్లైనే కదా అయింది. మార్చండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దీన్ని అప్డేట్ చేయండి, బాగుంటుంది. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.